మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ ఏంటంటే ఈ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అనేది చర్చనీయాంశం. మొన్న రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం మహబూబ్నగర్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని రాసిపెట్టుకో కేసీఆర్ అంటూ కేసీఆర్ను ఉద్దేశించి ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. సరే, మరి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని నిర్ణయించేది ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళే నేనే ముఖ్యమంత్రిని ప్రకటించుకుంటారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఢిల్లీ నాయకత్వం ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందా? అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి ఢిల్లీ నాయకత్వం నిర్ణయిస్తుంది. సరే, ఈసారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి ఈ టెన్యూర్కు అంటే ఈ 5 సంవత్సరాల కాలానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనేది కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది ఒక 3.5 ఏళ్ల తర్వాత అది ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం. 3.5 ఏళ్ల తర్వాత చర్చించాల్సినటువంటి అంశం. కానీ ముందే రేవంత్ రెడ్డి ఏ నమ్మకంతో ఏ కాన్ఫిడెన్స్తో ఈ రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను రాసిపెట్టుకో అనే మాట ఎందుకు అంటున్నాడు? ఆయనకు ఉన్నటువంటి దాని వెనుక ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తప్ప మిగతా కాంగ్రెస్ పార్టీలోని మిగతా నాయకులు ఎవరు కూడా ముఖ్యమంత్రి స్థాయికి అర్హులైనటువంటి వాళ్ళు లేరా? లేదంటే రేవంత్ రెడ్డిని కాదని వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదా? ఈసారి కంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గత 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా రాష్ట్రమంతా పర్యటించారు. సరే, ఆయన పర్యటనలు ఆయన చేసినటువంటి రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఎత్తుగడల వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిన సీట్లు గెలిచింది కాబట్టి అధిష్టానం ఆయనను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అంటే సిఎల్పి నాయకుడు అంటే ముఖ్యమంత్రి ఎవరు అధికారంలో ఉంటే ఏ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిస్తే ఆ పార్టీ సిఎల్పి నాయకునిగా ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అట్లా ముఖ్యమంత్రిని చేశారు. సరే, ఈ 5 సంవత్సరాల కాలం గడవాలి. ఇంకా దాదాపు 18 నెలల కాలం మాత్రమే గడిచింది. ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగాలి. ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు ఓటర్ల నిర్ణయం మేరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి 3 ఏళ్ల తర్వాత చూద్దాం. సరే, మళ్ళీ కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది అనుకుందాం కాసేపటికి, ఒక నిమిషానికి అనుకుంటే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డినే అధిష్టానం ముఖ్యమంత్రిని చేస్తుందా? మరి రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడున్నటువంటి సీనియర్లు ఏం కావాలి, మేమంతా ఏం కావాలి అంటూ ఇప్పుడున్నటువంటి సీనియర్లు ఇప్పటికే రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన చాలా గుర్రుగా ఉన్నారనేది చాలా సందర్భాలలో మనకు బయటికి వస్తున్నటువంటి అంశం. వాళ్ళు ఇంటర్నల్గా చెప్తున్నారు, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు, లేదా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మళ్ళీ తాజాగా రేవంత్ రెడ్డి కామెంట్స్తో ఇది మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఒక తీవ్ర చర్చనీయాంశమే కాదు, సీనియర్లలో చాలా గుర్రును ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అయినటువంటి వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు గారు. ఈ 5గురు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయాలు చేసిన వాళ్ళు. అది పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ అధికారంలో లేకపోయినా, ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ పొలిటికల్ క్యారియర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, గెలిచినా ఓడినా అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక దశ తర్వాత ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఎమ్మెల్యేలై 2 సార్లు మంత్రులుగా చేసి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు, 4 నుంచి 5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఖచ్చితంగా రాజకీయంగా పరిపాలన పరంగా అనుభవం ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి పదవిని ఆశించడం తప్పలేదు. ఆశించడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి నాయకులు ఈ 5గురు. ఎవరెవరు? ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షునిగా చేశారు, ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. వరుసగా ఓడిపోకుండా గెలిచినటువంటి ఏకైక నాయకుడు ఎవరు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే. మరి ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన కూడా ఎన్ఎస్యూ నుంచి మొదలుకుంటే యూత్ కాంగ్రెస్ వరకు, యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి, మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు, మళ్ళీ మంత్రి అయ్యాడు, ఇప్పుడు 2వసారి మంత్రి అయ్యాడు. అట్లాగే శ్రీధర్ బాబు గారు కూడా వాళ్ళ తండ్రి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి నాయకుడు. వాళ్ళ తండ్రి నుంచి రాజకీయ వారసత్వంగా వచ్చినటువంటి నేత శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు కూడా దాదాపు 5వసారి ఎమ్మెల్యే, గతంలో 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే, మళ్ళీ మంత్రి అయ్యారు. అట్లాగే దామోదర్ రాజనరసింహ గారు, వారు కూడా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. వాళ్ళ తండ్రి ఎప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి వాళ్ళు. దామోదర్ రాజనరసింహ తండ్రియే
2 సార్లు మంత్రిగా పనిచేశారు. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అంతకుముందు ఆ, ఆ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలో. మరి అట్లా కుటుంబ వారసత్వమే కాకుండా రాజకీయంగా చూస్తే కూడా ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 5గురు నాయకులు. మరి వీళ్ళు కూడా మేము కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హులమే, మాకు ఆ సీనియారిటీ ఉంది, అర్హత ఉంది, అనుభవం ఉంది అని వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారికి మాత్రం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయం చేసింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన ఒంటెద్దు పోకడలు, ఆయన గతంలో పనిచేసి వచ్చిన పార్టీ నుంచి తెచ్చుకున్నటువంటి నాయకులకు, అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు, తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేసినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి నాయకులను కొంతమందిని ఆయన కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడు. వాళ్ళకు ప్రియారిటీ ఇస్తూ, వాళ్ళకు పదవులు ఇస్తూ, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ, వాళ్ళని పక్కన పెడుతూ, కేవలం తన వర్గాన్ని అంటూ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. తన అనుయాయులకు, అనుచరులకు మాత్రమే పదవులు ఇస్తున్నాడు, కట్టబెడుతున్నారు అనేది సీనియర్లు చాలా తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. చాలా కాలంగా ఉన్నారు. అది ఇంటర్నల్గా పార్టీ అధిష్టానం చెప్తున్నారు కానీ బయట మాత్రం మాట్లాడలేదు. మళ్ళీ తాజా వ్యాఖ్యలతో ఈ అంశం మరొక్కసారి వివాదాస్పదమైంది. దానిపైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ఆయన ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ కూడా చేశాడు. రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు నికార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు. నేనే 10 ఏళ్ళు సీఎం అని రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన ట్వీట్. సరే, ఈ ట్వీట్ పెట్టాడో 2 రోజుల తర్వాత ఈ ట్వీట్ సద్దుమణింది అనుకుంటే, నిన్న తాజాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులైనటువంటి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళి, మీనాక్షి నటరాజన్ దగ్గర కూడా మాట్లాడినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక వార్త కూడా అది సర్క్యులేట్ అవుతుంది. దీన్ని చూద్దాం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళి సీనియర్ మంత్రులు ఫిర్యాదు చేశారు. ఏంటి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీ విధానమేనా? ఇదేమన్నా ప్రాంతీయ పార్టీయా, లేకపోతే రేవంత్ రెడ్డి సొంత పార్టీయా? రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ప్రకటించుకుంటే మేమంతా ఏం చేయాలి? అంటే ఆయనకు భజన చేస్తూ ఉండాలా? రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకుంటే మేము ఆయనకు భజన చేస్తూ ఉండాలా అనేటువంటి మాటను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్కు వాళ్ళు ఫిర్యాదు చేశారనేది చాలా క్లియర్గా ఒక పత్రికలో వచ్చినటువంటి వార్త. ఆ వార్తా కథనం కూడా పత్రికల్లో సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. రేవంత్పై మంత్రుల ఫిర్యాదు, 10 ఏళ్ళు నేనే సీఎం అనే కామెంట్లపై పార్టీలో తీవ్ర ప్రకంపనలు. మీనాక్షిని కలిసి ఆవేదన వ్యక్తం చేసిన 5గురు సీనియర్ మంత్రులు. 10 ఏళ్ళు రేవంత్ సీఎంగా ఉంటే మేమేం చేయాలి? ఆయనకు భజన చేయాలా? రాహుల్ అపాయింట్మెంట్కే దిక్కు లేదు. రేవంత్ మళ్ళీ సీఎం ఎలా అవుతాడు? సొంత ఇమేజ్ కోసం కాంగ్రెస్ పార్టీని బలపెడితే ఊరుకోమంటే మండిపాటు. మళ్ళీ రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని స్పష్టీకరణ. మంత్రుల ఫిర్యాదుతో రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ పీకిన మీనాక్షి నటరాజన్ అనేది వార్త. మరి ఈ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనేటువంటి మాటను రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి అంశం రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, నేనే ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని తనకు తాను స్వయం ప్రకటిత ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవడం. రెండవది, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దాదాపు ఏడాది కాలంగా లేదు. ఏడాది సుమారుగా అటు ఇటుగా ఏడాది అయిపోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 2-3 సార్లు కలిశాడు. కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడాల వల్ల, రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి స్వంత ఎజెండా వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినప్పటికీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అంటే తన సొంత పార్టీ లాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్లో సీనియర్లను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ ఇగ్నోర్ చేస్తున్నాడు అనేటువంటి మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, లేకపోతే ఆయన మీద చేస్తున్నటువంటి విమర్శలు. అయినప్పటికీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ప్రధాన భూమిక పోషించాడు కాబట్టి సరే అంటూ కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలం ఆయనను చూస్తూ లేదా ఆయనను అంగీకరిస్తూ మౌనంగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల, ఇలాంటి ప్రకటన చేయడం వల్లనైనా కనీసం పిలిచి ఎందుకు ఇలా మాట్లాడామని వివరణ కోసమైనా పిలుస్తారేమో అనేటువంటి ఒక వ్యూహం. రేవంత్ రెడ్డి రాజకీయాలలో చాలా వ్యూహాలు ఎత్తుగడున్నటువంటి వ్యక్తి, చాలా తెలివికైనవాడు,
చాలు రాజకీయం అంటారు కదా, చాలు రాజకీయాలు చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట. ఎందుకంటే ఆయనకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, అనుకూలంగా లేకుంటే ఒక రకంగా, అనుకూలంగా లేని వాతావరణాన్ని కూడా అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో ఈ మాటలన్నా ఇట్లనైనా మాట్లాడితే కనీసం అధిష్టానానికి నిర్ణయానికి వ్యతిరేకంగా, లేదా ఇక్కడ సీనియర్ల అభిష్టానికి వ్యతిరేకంగా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎట్లాగో కొంతమంది సీనియర్ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, లేకపోతే కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడైన ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి చేరవేస్తారు. అప్పుడైనా వాళ్ళు నన్ను పిలుస్తారు, ఇలాగైనా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుంది అనేది రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం. కానీ దీనివల్ల రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డికి మాత్రం రాజకీయంగా పొగ పెరుగుతూ ఉంది రోజు రోజుకు. ఇంటర్నల్గా వాళ్ళ పార్టీలోనే, ఆయన క్యాబినెట్లోనే మరి ఈ వ్యాఖ్యలపైన తీవ్రంగా బగ్గుమంటున్నారు సీనియర్ మంత్రులు. మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కలిసి మోదీ దగ్గరికి వెళ్తాడని, ఆయనకు రాజకీయ గురువు లేకపోతే ఆయనకు ఒక మోరల్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక మీడియాలో ఒక ప్రముఖంగా ఫస్ట్ పేజీలో వార్తా కథనం రాశారు. అంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలో ఆ మీడియా ముందుగా ఆయన డ్రైవ్ చేస్తుంది. ఆ మీడియా ఆయనకు ఒక సూచనలాగా చేస్తుంది, నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది. ఆయన ఆలోచిస్తున్నాడో లేదో కానీ ఆ పత్రిక మాత్రం రేవంత్ రెడ్డికి వండి వార్చి నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని, లేదా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని త్వరలో కలవబోతున్నాడని ఒక పత్రిక, రేవంత్ రెడ్డి మేలు శ్రేయస్సు కోరే పత్రిక, పక్క రాష్ట్రం నాయకుని యొక్క అండదండలతో ఇక్కడ నడుస్తున్నటువంటి పత్రిక కొన్ని సూచనలు సలహాలు చేసి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా, అనుకోనిది అనుకున్నట్టుగా, లేదంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రాసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఇంకో 3.5 ఏళ్ళు, ఇంకో లేకపోతే వీలైతే మరొక టర్మ్ కూడా ఆయననే ఇక్కడ కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసే 1-2 మీడియా సంస్థలలో, పత్రికలలో ఒకటైన ఒక పత్రిక ఈ విధంగా రాస్తుంది. సరే, అది రేవంత్ రెడ్డి చెప్తేనే రాస్తున్నారా, లేదా రేవంత్ రెడ్డికి వీళ్ళు ముందే గైడ్ చేసి రాస్తున్నారా, లేదా రేవంత్ రెడ్డికి మౌత్ స్పీక్గా ఆ పత్రిక పనిచేస్తుందా అనేది సరే పాఠకులు విశ్లేషించుకుంటారు, చదివే వాళ్ళు విశ్లేషించుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి యొక్క పొరపాట్లను, తప్పులను కప్పిపుచ్చడం కోసం కొన్నిటిని రాసి లేకపోతే వడ్డించి పత్రికల్లో రాస్తున్నారు, కలవబోతున్నాడు. సరే, కలిస్తే మంచిది. వాళ్ళ పార్టీ నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని కలిస్తే మంచిదే. ఆయన తెలంగాణ బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేస్తే మరీ మంచిది, కాదంటలేము. కానీ ఇక్కడ వస్తున్నటువంటి వ్యతిరేకతను, ఆయన మాట్లాడినటువంటి మాటలలో వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకతను, విమర్శలను పక్కదో పట్టించడం కోసం ఆ పత్రిక ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తుంది, ఏం చేయాలో అది చేస్తుంది, కింద మీద పడుతుంది అనుకోండి. సరే, అది ఏం పడ్డా తర్వాత ఇంకో 3.5 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లే అంతిమ నిర్ణేతలు. గత 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళపైన ప్రజలు ఏం నిర్ణయం చేశారో మనం చూసాం. నచ్చకపోతే మహామహులనైనా తీసి ప్రజలు ప్రక్కన పెడతారనడానికి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇందిరాగాంధీ లాంటి ఒక స్టాల్వర్డ్ లీడర్నే ప్రజలు ఎమర్జెన్సీ పెడితే తీవ్రంగా ఆగ్రహించి దేశవ్యాప్తంగా అసలు జనతా పార్టీకి కార్యకర్తలు కూడా లేనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి, ఇందిరాగాంధీని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అట్లాగే ఒక స్టార్ ఇమేజ్తో ఒక పార్టీని పెట్టి కేవలం 8 నెలల కాలంలో రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన ఎన్టీ రామారావును సైతం ప్రజలు కాదనుకుంటే ఒకసారి పక్కకు పెట్టారు. కాబట్టి అట్లాంటి ప్రజాదరణ ఉన్న నాయకులనే ప్రజలు చాలా విఘ్నులు, చాలా విఘ్నతగా ఆలోచిస్తారు, చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళని పక్కన పెడతారు. అదే గత 10 సంవత్సరాలలో కేసీఆర్కి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు మళ్ళీ ఒకసారి కేసీఆర్ మరి 10 ఏళ్ళు ఉండడం, ఒక లాంగ్ టర్మ్ ఉండడం వలన, లేకపోతే కేసీఆర్ అన్నీ కాదు కొన్ని విధానాలు కేసీఆర్ అవలంబించిన విధానాలను నచ్చకపోవడం, లేదంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దాం ఏం చేస్తారో, వాళ్ళకంటే మెరుగ్గా వీళ్ళు ఏమైనా చేస్తారో అనేటువంటి ఒక భావంతో ఏదో మొత్తానికైతే వాళ్ళు చాలా విఘ్నులు, చాలా విశ్లేషణ చేస్తారు, చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి 10 ఏళ్ళు వీళ్ళు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని రాదనుకున్న సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిని పక్కన పెట్టారు. సో కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రతిరోజు అసలు ఆయన నోటికి వస్తే ఎంత వస్తే అంత మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తుల పట్ల కూడా ప్రజలు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. సరే, అది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క గొప్పతనం, ఆ డెమోక్రసీ యొక్క గొప్పతనం. అది ఇంకా 3 సంవత్సరాల 2 నెలల తర్వాత ఏం జరుగుతుందనో చూద్దాం. 10 ఏళ్ళు నేనే ఉంటాననేటువంటి రేవంత్ రెడ్డి ప్రకటన ఆయన వ్యక్తిగతమా, అది పార్టీ అధిష్టానం యొక్క సూచన మేరకు చేసిన ప్రకటన అనేది చూద్దాం. కానీ ఈ ప్రకటనపై మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు. మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పరిపాలనపై పట్టు లేదని విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ
మరి రేవంత్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్లా స్పందిస్తుంది, రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు మరి ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పటికీ ఆమె ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారు క్లాస్ పీకినట్టుగా కూడా చెప్తున్నారు, వార్తా కథనాలు వస్తున్నాయి. మరి ఇది జరిగిందా? మరి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన మాటల తీరును, తన విధానాన్ని మార్చుకుంటాడా? ఒక ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరిస్తాడా? చూడాలి.